హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో పూర్తిగా చూడండి. నేను ఒక మాట అడుగుతాను, అది అందరికి కాదు, పని చేయకుండా ఇంటికాడ ఉన్నోడికి, ఏ జాబ్ చేయకుండా ఏ పని చేయకుండా ఉన్నోడిని అడుగుతాను. మీరు సపోజ్ ఏ జాబ్కి కానీ ఏదో పనికి వెళ్ళారు, అక్కడేమో మీకేదో ఆ వానర్ అన్నాడు, ఆడు పని చేయించుకోవాలి కాబట్టి ఏదో ఒక మాట అంటాడు. మాట అనేసాడు అనేసి అక్కర్లేదండి, మీరు ఆ మాట అంతే ఎవరు పడతారో అని అనేసి నువ్వు ఆ జాబ్ ఒగ్గివచ్చు, పని ఒగ్గివచ్చు, ఇంటికి వెళ్ళిపోతావు. నేను చేయలే అనుకొని వెళ్ళిపోతావు. ఈ పని కాకపోతే ఇంకో పని దొరుకుతుంది అనుకుని ఇంటికి వచ్చినాక ఇంటికాడ నీకు పెళ్ళి అయిపోయి ఉంటే భార్య పిల్లలు తల్లిదండ్రులు ఉంటారు, లేదంటే అంగ తల్లిదండ్రులు ఉంటారు. మొత్తం మీద అందరూ ఎవరో ఒకరు ఉంటారు కదా ఇంటికాడ. వాళ్ళు మంచి పని చేసావు, ఇష్టం ఎందుకులే వాళ్ళతో మాట కాయవలసిన అవసరం అని అనేస్తారు. ఆ మాట అనేస్తారు, భోజనం పెడతారు, చక్కగా తినేస్తావు, తిరుగుతావు, పడుకుంటావు, అన్నీ చేస్తావు. కానీ అదే విషయం ఒక 5 రోజులు 10 రోజులు అయితే పర్లేదు, ఒక నెల రోజులు అయిపోయింది అనుకో, అప్పుడు ఏటవుద్ది? నీ తల్లిదండ్రులు నీకు అన్నం పెడతాండ్రు కదా, వాళ్ళు అలాగనే ఏటి అవునరా రోజు తినేసి పడుకుంటున్నాం, ఇంకో డ్యూటీ ఏదో ఎత్తుక్కోరా, ఏదో జాబ్ చేసుకోరా అని అంటారేటే. కానీ తల్లిదండ్రులు కాబట్టి కడుపులో పెట్టుకొని మిమ్మల్ని పెంచి పెద్ద చేసిన వాళ్ళు వాళ్ళే కాబట్టి ఇంకా నువ్వు పని లేకపోయినా సరే నా కొడుకు ఏదో పని దొరకాలి తండ్రి అని అనేసి దేవుడిని మనస్ఫూర్తిగా ఏడుకుంటారు. మనసులోనే ఏడుకొని మనసులోనే బాధపడతారు, నా కొడుకు ఎలా ఇంట్లో ఉంటుండే అని అనేసి. కానీ ఆ విషయం మీకు అర్థమవుతుందా? ఎందుకు ఆ గాలి తిరిగిళ్ళు ఎందుకు, లేకపోతే ఊరి మీద తిరగడం ఎందుకు, ఎక్కడ ఇంటికి తిరగడము? చక్కగా నీకు చేతనైనంత పని చేయి. చదువుకున్నప్పుడు అయితే జాబులు చేయి, చదువుకోలేకపోతే ఏదో పని పాటు చేయి. ఇంటికాడ ఖాళీగా ఉండకు. ఇంటికాడ ఉండి తినుకొని ఉన్నోడిని ఆడి సోమరబోతు అంటారు, నెక్స్ట్ వీడి దేనికి పనికిరానోడు అని అంటారు. అది తెలుసుకొని నడవక నేర్చుకో మిత్రమా. నేను ఆడిన మాటలు మీ మనసుకు బాధ కలిగి ఉంటే నన్ను మన్నించండి. ఇవి ఎవరేమనుకున్నా సరే నేను బాధపడను, ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా నాకు చెప్పడము నాకు అలవాటు. ఎవరేమంటారు కదా, నన్ను ఇలా ఏదిస్తుంటారు కదా అని నేను ఫీల్ అవ్వకూడను. ఎప్పుడు కూడాను నా మనసులో ఉన్నట్టుగా అనేస్తాను. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.